వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకి తెలంగాణ మొత్తం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా భద్రాచలం అలాగే ఖమ్మం ఈ ఉమ్మడి జిల్లాలను చూసుకుంటే 3 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు లైక్ పాలేరు, తాలిపేరు అలాగే కిన్నెరసాని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండల్ని తలపిస్తున్నాయి. మరోవైపు గోదావరి నీటి మట్టం కూడా డేంజర్ లెవెల్కి చేరుకుందని చెప్పొచ్చు. 50.3 అడుగుల మేరకు వరద నీరంతా చేరుకుంది గోదావరిలో. అలాగే రెండో ప్రమాద హెచ్చరికను అక్కడ గోదావరి సమీపంలో ఉన్న ప్రాంతాలకు రెండవ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. ఎక్కడికక్కడ కూడా అధికారులు జాగ్రత్తలు పడుతూ కూడా జాగ్రత్త చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. మరోవైపు ఖమ్మం, భద్రాచలం ఈ రెండు ప్రాంతాల్లో కూడా వర్షాలు 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాజెక్టులు కూడా పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు. గోదావరి మాత్రం 50.3 అడుగుల మేర దాటింది. నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరి ప్రవాహం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే మొన్నటి వరకు మొదటి ప్రమాద హెచ్చరికకి కూడా వాటర్ అయితే చేరుకోలేదు. సడన్గా ఇన్ఫ్లో అనేది పెరిగింది. మొత్తంగా 12,72,470 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం దుమ్ముగూడెం మండలం తురుబాక దగ్గర గోదావరి వరద రోడ్డుపైకి కూడా వచ్చిన సిచ్యువేషన్ నెలకొంది. చెర్ల వెంకటాపురం వెళ్లే రహదారిలో కూడా రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. వరద అనేది రోడ్లపైన వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో చెర్ల వెంకటాపురం వెళ్లే రహదారిలో కూడా పూర్తిగా రాకపోకల్ని బంద్ చేశారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా గత వారం రోజులకు పైగా నుంచి రాష్ట్రం అంతటా కూడా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం, భద్రాచలం చూసుకుంటే మొన్న 3 రోజుల కిందటి వరకు కూడా ఒక ముసురుతో కూడిన వర్షం మాత్రమే కురిసింది. బట్ ఇప్పుడు భారీ వర్షాల నేపథ్యంలో అలాగే ఎగువకున కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా గోదావరి నీటి మట్టం అయితే డేంజర్ లెవెల్కి చేరుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే 50.3 అడుగుల మేర గోదావరి నీటి మట్టం చేరుకుంది. అలాగే ఈ గోదావరి ప్రవాహము వేగంగా పెరుగుతోంది. మున్నేరు, మరోవైపు ఖమ్మంలో మున్నేరు కూడా డేంజర్ లెవెల్కి చేరుకుంది. బట్ ప్రస్తుతానికైతే వరద ఉధృతి మున్నేరుకు తగ్గిందని చెప్పొచ్చు. ఇంకా పాలేరు, కిన్నెరసాని, తాలిపేరు ఇలా అన్ని రిజర్వాయర్లు కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. రైట్, భద్రాచలం దగ్గర అయితే గోదావరి నది డేంజర్ లెవెల్కి చేరుకుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, భద్రాచలంలో 50.3 అడుగులు గోదావరి నీటి మట్టం దాటింది. సో పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక దాటి మరి ఎల్లో అలర్ట్ కి అయితే ప్రస్తుతం గోదావరి ఉధృతి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఉదయం 4 గంటల నుంచి కూడా కొంత ఎగువ నుంచి వరద నిలకడగా ఉండడంతో మరింత పెరిగే అవకాశం లేదంటూ కూడా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎగువ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి ఇంకా వర్షపాతం నమోదవుతుండడంతో వరద మరికొద్దిసేపట్లో పెరిగే అవకాశం ఉందంటూ సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేశారు. సో దీంతో ఓవైపు ఎగువనున్నటువంటి అన్ని బ్యారేజ్, ఓవైపు మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల, సమ్మక్క, సీతమ్మ సాగర్ అన్ని బ్యారేజ్లన్నీ కూడా అన్ని గేట్లు ఎత్తి ఫ్రీ ఫ్లో ఉంచడంతో వచ్చిన వరద కంప్లీట్ గా మనకి ఇక్కడికి భద్రాచలం వద్దకు చేరుకుంటుంది. దీంతో ఓవైపు ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసానికి కూడా కొద్దిగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో పూర్తిగా 54 నుంచి 55 మీటర్ల వరకు వచ్చే అవకాశం ఉందంటూ ముందస్తుగా అధికారులు హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తరలించేందుకు ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసి కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ 2 గంటల నుంచి వరద నిలకడగా ఉందంటూ చెప్పినా కూడా మరికొద్ది సేపట్లో కూడా వరద కొంత పెరిగే అవకాశం ఉందంటూ చెప్పారు. దీంతో పూర్తిగా భద్రాచలం వద్ద పూర్తిగా డేంజర్ లెవెల్స్ అయితే ప్రస్తుతం గోదావరికి కనిపిస్తుంది. ప్రధానంగా అటు ఎగువ నుంచి చూసుకుంటే మొత్తంగా భూపాలపల్లి, ములుగు, వాజేడు, వెంకటాపురం, పేరూరు వద్ద నుంచి చూసుకుంటే కొంత వరద తక్కువ స్థాయి లోపల అంటే గంటకి 0.200 mm స్థాయి లోపల పెరుగుతూ వస్తుంది. సో దీన్ని అంచనా వేస్తూ అధికారులు భద్రాచలం వద్ద వచ్చేటువంటి వరద తీవ్రతను అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికి ఈ వరద ప్రవాహం వల్ల అటు ములుగు జిల్లాలో ప్రధానంగా ఏటూరునాగరం, మంగపేట మండలానికి సంబంధించినటువంటి దాదాపు 1000 మందికి పైగా ఈ యొక్క ముంపు గురి కావడంతో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. దాంతో పాటుగా అటు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి 7th బ్లాక్ కూడా ఈ స్థాయి వరద 9,84,000 క్యూసెక్ల వరద వస్తుంది. సో అక్కడ నుంచి భారీగా వరద రావడము, ప్రస్తుతం ఇక్కడ 50.3 అడుగులు గోదావరి నీటి మట్టం పెరగడంతో ప్రస్తుతం 12 లక్షలకు పైగా క్యూసెక్ల వరద
భద్రాచలం వద్ద మనకు కనిపిస్తోంది. సో ఇదే వరద కనుక కొనసాగితే దుమ్ముగూడెం పూర్తిగా నీళ్ల లోపల అయ్యేపటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే గోదావరి వరద పోటెత్తడంతో చెర్ల వెంకటాపురం వెళ్లేటువంటి రహదారులు కూడా కంప్లీట్ గా నీళ్ల లోపల మునిగిపోయి, సో అటు రాకపోకలు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం వాజేడు మండలాల్లో కూడా కంప్లీట్ గా ఈ యొక్క గోదావరికి సంబంధించిన వాటర్ అధికంగా వస్తుండటంతో బ్యాక్ వాటర్ ద్వారా ఆలబాక బోధాపురంలో ఉన్నటువంటి కొండాపురం బ్రిడ్జి కూడా కంప్లీట్ గా మునిగిపోయి వెంకటాపురానికి భద్రాచలానికి ఇప్పటికే రాకపోకలు నిన్న సాయంత్రం 9 గంటల నుంచి కూడా మునిగిపోయాయి. అదోవైపు మనుగూరుకు వెళ్లాల్సినటువంటి రోడ్లు కూడా కంప్లీట్ గా మునిగిపోయాయి. అంటే ఇప్పటి వరకు భారీగా విధ్వంసం లేకున్నా కూడా పూర్తిగా రాకపోకలు అయితే మునిగిపోయి చాలా గ్రామాలు రహదారులన్నీ కూడా గోదావరి వరద నీటి వల్ల కూడా రాకపోకలు కంప్లీట్ గా మునిగిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం భద్రాచలం వద్ద ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నా కూడా కొద్దిగా మంది 56 నుంచి 57 మీటర్ల వరకు కనుక వెళ్తే పూర్తిగా డేంజర్ లెవెల్లోకి భద్రాచలం వద్ద ఈ యొక్క వాటర్ ఫ్లో పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ స్థాయి కనుక వరద మరి చేరితే దాదాపుగా ఇక్కడటువంటి పదుల సంఖ్యలో గ్రామాలకు వరద ముంపు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా అటువైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ముంపు గ్రామాల ప్రజలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దాంతో పాటు భద్రాచలం వద్ద డ్యామ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్, ఎందుకంటే డ్యామేజ్ అవుతాయా లేకపోతే బ్లాక్స్ కి ఏదన్నా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా అంటూ కూడా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసి సమాచారం అయితే అందిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ రోజు వరకు కూడా భద్రాచలంకు రాత్రి వరకు వరద పోటుకు సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యేందుకైతే ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగము వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు. భద్రాచలం వద్ద అయితే గోదావరి వరద డేంజర్ లెవెల్కి చేరుకుందని చెప్పొచ్చు. రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు అయితే జారీ చేశారు. అయితే చెర్ల వెంకటాపురం వెళ్లే రహదారిలో కూడా పూర్తిగా రాకపోకలను అయితే బంద్ చేశారు. ఇదే లెవెల్ కనుక గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతూ ఇదే లెవెల్ కనుక కొనసాగితే దుమ్ముగూడెం మొత్తం కూడా ముంపునకి గురయ్యే ఛాన్స్ ఉంది అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, గోదావరి నీటి మట్టం గురించి ఇంకా మోర్ అప్డేట్స్, భద్రాచలంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మొత్తం మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే ఉంది. గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ముమ్మరంగా వర్షాలు కురవడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా జలకాల సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. ఒకవైపున పాలేరు రిజర్వాయర్కు కూడా భారీ ఎత్తున కూడా ఒక్కసారిగా వరద పోటు ఎత్తడంతో కూడా పాలేరుకు ఉన్నటువంటి 24 గేట్లు మొత్తం కూడా ఒక్కసారిగా ఓపెన్ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఎంతైతే అవుట్ఫ్లో ఉందో అదే ఇన్ఫ్లో ఉందో అదే రకంగా ఇన్ఫ్లో మొత్తాన్ని కూడా బయటకు వదులుతున్న నేపథ్యం అయితే ఉంది అధికారులు. మరోవైపున వైరాలో ఉన్నటువంటి చిన్నపాటి జలాశయం మొత్తం కూడా అది కూడా పూర్తిస్థాయిలో నిండుకుంది. అక్కడ కూడా వైరా రిజర్వాయర్కు అలుగుబడిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాగు వంకలు పొర్లుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే కిన్నెరసాని వద్ద ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కూడా మొత్తానికైతే దానికి కూడా సుమారు 407 అడుగుల నీటి సామర్థ్యం, కానీ ఇప్పటి వరకు 404 అడుగులు పైగా వరద నీరు రావడంతో కూడా అధికారులు రాత్రి సమయాల్లోనే వరద ఉధృతంగా ఉంటుందని అంచనా వేస్తూ ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మరోవైపున లోతట్టు ప్రాంత ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. మరోవైపున బేతుపల్లి వాగు, సత్తపల్లి దగ్గర ఉన్న బేతుపల్లి వాగు పరిస్థితి కూడా సేమ్, అక్కడ కూడా అలుగుపోస్తున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ కూడా భారీ ఎత్తున కూడా వరద నీరు చేయడంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత రైతులు మొత్తం కూడా పంట మొత్తం కూడా ఒక్కసారిగా నీట మునిగిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున జాలిముడి ప్రాజెక్టు చింతకాంతిగా అంటే మదర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జాలిముడి ప్రాజెక్టు పరిస్థితి కూడా దాదాపుగా నిండుకుండ లెక్క తయారైంది. మొత్తానికైతే చూసుకుంటే మాత్రం ఒకవైపున పెద్దవాగు కూడా మరొక గుండ్లవాగు కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా నిండుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఖమ్మం వద్ద మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. గడిచినటువంటి 4 రోజుల నుంచి వరకు కూడా సుమారు 15 అడుగులు పైగా కూడా ఒక్కసారిగా వరద నీరు పెరిగిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క గడిచిన సంవత్సరం క్రితం వచ్చిన అకాల వర్షాలు వరదలకు
మొత్తంగా అదే ఖమ్మం మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం కూడా జల విలువలు చిక్కుకున్న నేపథ్యం ఉంది. ఫలితంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం నగర కార్పొరేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు మొత్తం కూడా అప్రమత్తమై ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, ఒకవైపున మహబూబాద్ జిల్లా కావచ్చు, మరోవైపున వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా నీటి యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ, మరోవైపున ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారులు అంటే 3 జిల్లాల అధికారులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటూ ఒక నీటి యొక్క పరిణామాన్ని కొలుతున్న పరికరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మరోవైపున ఇప్పటి వరకు ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు, మున్నేరు, మరోవైపున బుడమేరు కలిసి ఒక్కసారిగా ఈ యొక్క ఖమ్మం నదికి మహా ఉగ్రూపం దాల్సిందని చెప్పుకోవచ్చు గడిచినటువంటి 4 రోజుల నుంచి. మరోవైపున భద్రాచలం వద్ద గోదావరి కూడా ఇప్పటికే 43 అడుగుల వరకు చేరింది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. సాయంత్రం వరకు కూడా చూసుకుంటే మాత్రం అక్కడ కూడా రెండో ప్రమాద హెచ్చరిక చేరువయ్యే అవకాశం ఉంటుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపున అంటే ఎగువ ప్రాంతాలకు కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా భద్రాచలం గోదావరికి నీటి పోటు ఎత్తిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ ప్రాంతంలో కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపున తాలిపేరు ప్రాజెక్టు కూడా నిండుకుండలేక తయారైంది. అక్కడ కూడా సుమారు ఆడున్నటువంటి గేట్లు మొత్తానికైతే 3 అడుగుల మేరకు ఉన్నటువంటి హైట్లో లేపారు. సుమారు 4 గేట్ల వరకు కూడా అధికారులు రాత్రి 4 గేట్ల వరకు లేపారు. మరి ఉదయం వరకు చూసుకుంటే మాత్రం మరో 2 గేట్లు, మొత్తం కూడా 6 గేట్లు 2-3 అడుగుల పైగా ఓపెన్ చేసి దిగువకు నిలువలుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు మరోవైపున సింగరేణికి ఓపెన్ కాస్ట్లో ఒకవైపున ఇల్లందు కొయ్యలగూడెం కావచ్చు, మరోవైపున మనుగూరు దగ్గర కావచ్చు, మరోవైపున చూసుకుంటే సత్తుపల్లి, ఈ యొక్క కొత్తగూడెం, ఈ పరిసర ప్రాంతాలు ఓపెన్ కాస్టులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఈ అకాల వర్షాలకు ఓపెన్ కాస్టులు మొత్తం కూడా భారీ వరద చేయడంతో బొగ్గు వెలికితీతకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, ఫలితంగా సంస్థకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లినట్టు కూడా తెలుస్తుంది. వరద నీరును కూడా పూర్తి స్థాయిలో బయట తరలించేందుకు బాహుబలి మోటార్ సహాయాన్ని కోరుతున్నారు అధికారులు. మొత్తానికైతే గడిచినటువంటి 1 వారం రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు ఖమ్మం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా అతలకుతలం అయిపోతుంది. మరోవైపున వర్షాలు ఇంకా ఇలాగనే ఉంటుందని చెప్పి మరో 2-3 రోజుల వరకు కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పిన వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఒకవైపున రైతులు చేతికొచ్చిన పత్తి పంట కూడా అంటే అది కాస్త ధ్వంసం అయిపోయేలా ఉందనేది, మళ్ళీ వివిధ రకాల తెగుళ్లు వ్యాపిస్తాయి అని చెప్పి ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఒకవైపున యూరియా కొరత వేధిస్తున్న నేపథ్యంలోనూ మరలా అకాల వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో రైతులు మొత్తం కూడా ఇక తెగుళ్లకు భయపడుతున్న నేపథ్యం, పంటలకు వివిధ రకాల కొత్త తెగులు వస్తాయని చెప్పి భయపడుతున్న నేపథ్యం ఉంది. అయితే వరుణ కాస్త కనికరించి ఒక 4-5 రోజుల వరకు కూడా వర్షం లేకుండా ఉంటే కనుక పంటలు మళ్ళీ ప్రాణం తిప్పుకుంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇది ఎక్కువ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.